చెమటలు చూస్తున్నారా? తడిసిపోయింది. ఏంటంటే క్యాష్ ఇన్ డెలివరీ వచ్చింది అనమాట. 7:30కి పట్టుకెళ్ళాడు. మేడం ఇలా బయట ఉన్నాడు మేడం అంది. ఓకే వస్తున్నాడు, మా పిల్లడు వస్తున్నాడు ఇయ్య అంది. ఇచ్చాను. నా కొడుకు బ్యాగ్ ఇలా ఓపెన్ చేసి జమ్మని లాక్కి దింగాడు చేతిలో నుంచి. లాక్కి దింగినట్టు ఉండాలా. డబ్బులు తేలేదు. ఇంకా చూస్తున్నాను. అరగంట అయిపోతుంది. ఫోన్లు ఎత్తులు. మరి ఐటమ్ వెళ్ళిపోయింది. అలా అవసరం తీరిపోయింది. ఇంకెందుకు ఎత్తారు ఫోన్ ఎత్తులేదు. ఏంట్రా బాబు ఈ కర్మ అని చెమటలు కారిపోతున్నావు. పక్క టైట్లు అయిపోతున్నా కంగారు. ఎందుకంటే నా చేతిలో కట్ చేస్తాడు ఆడు. అంత అయిపోయాక ఫోన్లు ఎత్తులేదు. వచ్చి బయటకు వచ్చి అతి చూచు అన్నాడు. ఏంటి అతి చూచు మీ అమ్మనికాకే అట్టిదింగో ఎవడెత్తాడో నా దాంట్లో కట్ చేస్తాడో. నేను తినేది లేదు, రూపాయి సచ్చిది లేదు. ఏంటి నాకు ఈ బాధలో ఇప్పుడు ఆర్డర్ రావట్లేదని ఎడుతున్నాను. బాబా వెళ్ళి తే బాబా అన్నాను. అంటే అంటమంటే ఏముంది, ముఖం మీద అనలేను, మనసులో అనుకున్నాను. ఏం చేయను మరి. ఈ బాధలు ఇవన్నీ నాకే తగిలితే కదా చేశాను. అది ఎత్తులేదు. ఈ లోపల తెలుగు ఆయన వచ్చాడు. అన్న ఇది పరిస్థితి అన్న, ఇలాగ అయిపోయింది అన్న, అది ఇది అని చెప్పాను. ఆయన హెల్ప్ చేశాడు, వచ్చాడు, కేకేసాడు, పట్టుకొచ్చింది. అప్పుడు ఫోన్ వచ్చి అంది. అమ్మ నీ పర్ఫార్మెన్స్ ఆపే బాబా, నీకు దండమా, నాది నాకు ఇచ్చేయ బాబా, నేను పోతానా, ఎందుకు నాకు ఈ జీవితానికి బాధరా, ఇప్పటికే ఏంటి పెంటాడింది నా మీద, దండమే బాబా అంటే ఇచ్చింది. ఇచ్చాక వట్టం గేడిగేడిన్నారు కాదు, మళ్ళీ సిల్లర పప్పు ఎంత తట్టుకొచ్చి ఇచ్చింది. ఆ లెక్క సచ్చానే కానీ అమ్మ జీవితం కానీ ఏంటో ఈ బాధలు అర్థం కాదు. ఇంకెన్ని గొడవలు వస్తుందో నేను.